పేదోడిపై ధనవంతుడు పోటీ అని మీరు పదే పదే చెప్తున్నారు. మరి ఆ ధనవంతుడిపైన మీరే పోటీ చేయొచ్చు కదా. ఆయన ఓడిపోయినా నేను చెప్పిన మాటకి కట్టుబడి ఉంటాను. మరి డబ్బు లేనిదే రాజకీయం నడుస్తూ ఉందంటారా? నాయకులు ఏదైనా కొంచెం మారుండొచ్చేమో కానీ ప్రజలు మారలేదు. ఇప్పుడు నెల్లూరు సిటీ అభివృద్ధి పైన సవాళ్ళ వరకు వెళ్ళారు, అంత అవసరం అంటారా? ఆయన ప్రజలకి సరైనటువంటి వ్యక్తి కాదు. ఆయన చెప్తున్నటివి రాజకీయ పరంగా తప్పులు అని మాత్రం నేను చెప్పడానికి ప్రయత్నించినాను. మీరు సీఎం గారికి బాగా దగ్గరేట్టుగా ఉన్నారు. అంటే ఆయన ఆలోచన ఎప్పుడు కూడా పేదల పట్ల, సామాన్యుల పట్ల, వాళ్ళకి మనం ఏమైనా చేయగలమా అనే కమిట్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. చంద్రశేఖర్ రెడ్డి ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థకి అధినేత. ఆయన సంస్థ మీద ప్రభావం చూపుతుందనేది ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూలు పడినప్పుడు వేయించుకోవాలి, రాళ్ళు పడినప్పుడు తట్టుకోగలగాలి. తప్పకుండా అన్నిటికీ సిద్ధపడే వచ్చాను.